ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో పర్యటించారు. రాజధాని నిర్మాణంలో అన్ని వర్గాల సలహాలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజల సంకల్పంతో అమరావతి సజీవంగా ఉందని తెలిపారు. అధికారంలోకి రావడంతో చంద్రబాబు దూకుడు. పోలవరం అమరావతిపై స్పెషల్ ఫోకస్. అమరావతిలో సీఎం పర్యటన. ఏపీలో కొత్త నిర్వచనం చెప్పిన సీఎం చంద్రబాబు. అమరావతికి సంకల్ప బలం ఎక్కువన్న సీఎం. ఏపీలో అధికారం మార్పిడి జరిగిన తర్వాత అమరావతి పోలవరంపై కొత్త ఆశలు చిగురించాయి. సీఎం చంద్రబాబు అడుగులు కూడా దానికి తగ్గట్టుగానే పడుతున్నాయి. మొన్న పోలవరంలో పర్యటించిన చంద్రబాబు ఇవాళ రాజధాని అమరావతిలో పర్యటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేసిన ప్రజావేదిక నుంచే చంద్రబాబు పర్యటన మొదలైంది. అక్కడి నుంచి రాజధానికి భూమి పూజ జరిగిన వేదిక దగ్గరకు వెళ్లి నాష్టంగా నమస్కారం చేశారు. తర్వాత ప్రజాప్రతినిధులు అధికారుల కోసం నిర్మించిన భవనాలను పరిశీలించారు. రాజధానిలో నిర్మాణాలు చూసిన చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జనరంజక రాజధానిగా ఉండాల్సిన అమరావతి వైసీపీ హయాంలో శ్మశానంగా మారిందన్నారు చంద్రబాబు. ఎన్నో సవాళ్లు, కేసులను అధిగమించి రైతులు 1631 రోజులు ఆందోళనలు చేశారని గుర్తు చేశారు. 1631లో అన్ని నెంబర్లు కలిపితే 11 వస్తుందని, ఆ నెంబర్నే వైసీపీకి వచ్చిందని సెటైర్లు వేశారు. అయితే 11 సీట్లు కూడా వైసీపీకి ఎందుకు ఇచ్చారనే దానిపై చర్చ జరగాలన్నది చంద్రబాబు ఆలోచన. అమరావతి ఉద్యమం 1631 రోజులు. 1 + 6 + 3 + 1 11 అన్ని అంకులు కలిపితే జగన్కు వచ్చిన సీట్లు 11. అంటే 2 సరిపోయినాయి. ఇదే దేవుడు రాసిన స్క్రిప్టు, ఇది దేవుడి స్క్రిప్టు. ఏపీకి చంద్రబాబు కొత్త నిర్వచనం చెప్పారు. ఏ అంటే అమరావతిని, పి అంటే పోలవరం అన్నారాయన. ఈ 2 నిర్మాణాలు పూర్తయితే రాష్ట్రంలో అద్భుతాలు చేయొచ్చన్నది ఆయన వాదన. కానీ గత ప్రభుత్వం అమరావతి ఆనవాళ్లు లేకుండా చేయడానికి ప్రయత్నించిందన్నది చంద్రబాబు ఆరోపణ. ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. అమరావతి మనందరికీ ఒక చిరునామా, ఒక ప్రజా రాజధానిగా 5 కోట్ల ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించే రాజధానిగా, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధానిగా, ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది, ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని ఇది. అలాంటి రాజధాని ఈరోజు మనం చూస్తే అతలాకుతలం చేశారు. ఎన్ని కుట్రలు జరిగినా అమరావతిని అడ్డుకోవటం ఎవరి వల్ల కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాల నుంచి మట్టి తెచ్చి శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. అందుకే గత ప్రభుత్వ కుట్రలకు అమరావతి బలంగా నిలబడిందన్నారు చంద్రబాబు. పవిత్రమైన మట్టిని ఇక్కడ తీసుకొచ్చారు. దేశంలో ఉండే అన్ని దేవాలయాలు, ప్రపంచంలో ఉండే అన్ని ప్రార్థనాలయాలు, అన్ని దిక్కల్లా ప్రార్థనలు చేశాం. దేశంలో ఉండే స్వాతంత్ర సమరయోధులు, త్యాగమూర్తుల గ్రామం నుంచి కూడా పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలు తీసుకొచ్చాం. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పార్లమెంటు దగ్గర మట్టిని, పార్లమెంటు సాక్షిగా సంఘీభావాన్ని తెలియజేయడానికి యమునా జలాలు తీసుకొచ్చి వారు కూడా సంఘీభావాన్ని తెలియజేశారు. నాకు అనిపిస్తుంది ఆ మహిమే ఈరోజు మనల్ని కాపాడిందని. నాకు అనుమానం లేదు. మొత్తానికి చంద్రబాబు మానసపుత్రిక అమరావతికి మంచి రోజులొచ్చాయనే చెప్పాలి. అందుకే వయసు మీద పడుతున్నా పట్టించుకోకుండా ఆయన రాజధాని నిర్మాణంపై ఫోకస్ చేశారు. 5 ఏళ్లలో రాజధాని రూపులు మార్చాలనే సంకల్పంతో దూకుడు పెంచారు.